హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మునక్కాయ పాలు కర్రీ అండి. ఇందులో ఎటువంటి మసాలా పొడులు వేయకుండా పాలు పోసి చేస్తాం కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా ఇష్టంగా తినగలిగేలా కమ్మగా ఉంటుందండి. సో మరైతే లేట్ చేయకుండా మునక్కాయ పాలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. మేమిక్కడ 2 పెద్ద మునక్కాయల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాం. వీటికి పైన తొక్క ఉంటుంది కదండి. సో మునక్కాయ తినేటప్పుడు తొక్కలు నోట్లో గుచ్చుకుంటూ ఉంటాయని చెప్పి కొంతమంది తీసేస్తారనమాట. ఇంకొంతమంది ఆ తొక్కలు అలానే ఉంటే బాగుంటాయి, లేదంటే మునక్కాయ తిన్నట్టే ఉండదని చెప్పి తొక్కలు తీయరనమాట. బట్ మేము ఎప్పుడైనా సరే మునక్కాయలకి తొక్క తీసే కర్రీలో వేసుకుంటామండి. ఇక్కడ కూడా మేము మునక్కాయలకి ఇలా నీట్గా తొక్కలు తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. పాలు పోసి చేసుకునే కర్రీస్లో ఆయిల్ ఎక్కువగా పట్టదండి. జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కలిపి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఈ పోపు చక్కగా వేగి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు 6-7 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ మునక్కాయ పాలు కర్రీలో ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయండి. ఎందుకంటే ఈ కర్రీలో కొబ్బరి పేస్ట్ కానీ, టొమాటో కానీ, మసాలా పొడులు కానీ ఇవేమీ ఇందులో వేయం కాబట్టి ఈ కర్రీ ఒదుగు రాదనమాట. అలాగే కర్రీ తిక్కుగా కూడా ఉండదండి. సో కర్రీ ఒదుగు రావాలన్నా, తిక్కుగా ఉండాలన్నా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలండి. సో మనం వేసుకునే ఉల్లిపాయ ముక్కల్ని బట్టి కర్రీ క్వాంటిటీ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఈ మాదిరిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసిన కర్రీ టేస్టే మారిపోతుంది. సో ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని కారం ఇంకా పడుతుంది అనుకుంటే అప్పుడు మీరు తినే స్పైసీకి తగ్గట్టు కారం పొడిని యాడ్ చేసుకోండి. మేమైతే కారం కొద్దిగా ఎక్కువగానే తింటామండి. సో అందుకనే మేము తినే స్పైసీకి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని వేసుకుంటున్నాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ నీళ్ళల్లో మునక్కాయలు వేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ నీళ్ళన్నీ వంపేసి కేవలం మునక్కాయలను మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు ఉడికించుకోవడానికి పెద్ద గ్లాస్తో 1 లేదా 1.5 గ్లాసుల చొప్పున ఇందులో నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులోని నీళ్ళన్నీ ఆవిరైపోయి మునక్కాయలు చక్కగా ఉడికే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. చూడండి, కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీకి కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇక్కడ చూడండి, కర్రీలోని నీళ్ళన్నీ ఇలా ఆవిరైపోయి మునక్కాయ చక్కగా ఉడికి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాతనే కాచి చల్లార్చుకున్న పాలు కానీ, లేదంటే పచ్చి పాలు కానీ ఇందులో పోసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలైనా పోసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా పోసుకోవచ్చు అండి. ఏది పోసుకున్నా కర్రీ టేస్ట్ అయితే ఏం మారదు. మేమైతే ఇక్కడ 1/2 లీటర్ చిక్కటి పచ్చి పాలు పోసుకుంటున్నాం. ఇక్కడ ఒకటండి, ఇందులో పాలు పోసుకునే టైంకి మునక్కాయ చక్కగా ఉడికి ఉండాలి. అలాగే ఈ కర్రీలో నీళ్ళు అనేటివి ఉండకూడదన్నమాట. ఇన్ కేస్ కర్రీలో నీళ్ళు ఉన్నప్పుడే పాలు పోసుకుంటే కర్రీ నీళ్ళగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా అంత బాగోదండి. సో నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాతనే పాలు పోసుకొని మీడియం ఫ్లేమ్తోనే 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుంటే మునక్కాయ పాలు కర్రీ రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో అంతేనండి, మునక్కాయ పాలు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా మునక్కాయ పాలు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి కమ్మగా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కారం లేకుండా కమ్మగా చేసి పెట్టాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.